అన్ని ముక్కలు ముక్కలునే ఆ ముక్కలు ముక్కలలోనే మనం ఫ్రాక్ కుట్టేద్దాం. ఈరోజు ఒక ఫోల్డ్ తీసుకున్నా జాగ్రత్తగా. ఫోల్డ్ అనేది ఎప్పుడు కూడా ఇట్లా మన సైడ్కు ఉండాలి. ఇట్లా ఈ ఫోల్డ్ అనేది ఎప్పుడు మన సైడ్కు ఉండాలి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మీద ఏం చేసుకోవాలంటే ఎప్పుడు కూడా లెఫ్ట్కి బాటమ్స్ చేసుకోవాలి. షోల్డర్స్ అనేవన్నీ మన రైట్ సైడ్లో చేసుకోవాలి. సో ఇది వచ్చేసి హైట్ ఎంత ఉంది మనం ఒకసారి చెక్ చేసుకుందాము. దాదాపుగా 8.5 అట్లుంది. మనకు కావాల్సింది ఎంత 7 ఇంచెస్ కావాలి. బాడీ వచ్చేసి 6 కానీ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఫర్ ఖర్చూస్ అండ్ స్టిచ్ అటాచ్ జాయింటింగ్స్ కొరకు అంటే ఇది 7 ఇంచెస్. తర్వాత భుజం వచ్చేసి మనకి 3 ఇంచెస్ అంతేనా. హాఫ్ భుజం వచ్చేసి మామూలుగా 6, హాఫ్ వచ్చేసి 3. తర్వాత ఇది కూడా మనకి 3 + ½ 3.5 ఇది ఓకే. తర్వాత ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి జస్ట్ ఒక 1/2 1/4 ఇచ్చినా సరిపోతుంది. 1/4 తీసుకుందాం. కొంచెం రావాలి కదా భుజం, అది కొంచెం 1/4 తీసుకుందాము. తర్వాత ఇది వచ్చేసి 5.5 వస్తే 6.5 వచ్చింది అంతేనా. బాడీ చెస్ట్ వచ్చేసి 22, 1/4 అంటే 5.5 ఓకేనా. 5.5 అయితే లూజ్ ఖర్చు కొరకు 1 ఇంచి అంటే 6.5. ఇది వచ్చేసి 20 అంటే 1/4 అంటే 5కి 1 ఇంచ్ కలిపితే 6. సో ఇక ఇట్లా షేప్ వచ్చింది ఇది ఈ రకంగా బాడీకి ఓకే. తర్వాత ఇది కొంచెం ఇట్లా అయితే ఇక్కడ కూడా ఒక 1 ఇంచ్ పెంచుకుందాం. షోల్డర్ కూడా 4 ఇంచెస్ తీసుకుందాం. మరి ఇరుకైతుంది కదా. షోల్డర్ 8 రాసుకోండి, 4 ఇంచెస్ తీసుకుందాం చిన్నపిల్లలు ఓకే. తర్వాత ఇగో చిన్న ఆమ్సంక కరువులు నేర్చుకున్నాం కదా ఇట్లా. ఇది నెక్ కోసము మనము ఎంత తీసుకుందాం. ముందు నెక్ ఒక 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ అట్లా తీసుకుందాం. నెక్ కూడా ఈ రకంగా ఓకే. దీన్ని ఫస్ట్ కట్ చేసుకుందాం. ఫోల్డ్ పీసెస్ని మనం ఎలా చేస్తామంటే ఫస్ట్ షోల్డర్ దగ్గర నుండి కట్ చేద్దాము. ఇగో ఎప్పుడు కూడా ఇట్లా మార్కింగ్ కనిపించాలి, కొద్దిగా మనకి మార్కింగ్ కనిపించాలి. ప్లస్ అవుట్ సైడే రానియాలి. మార్కింగ్ పక్క నుండి ఇట్లా అవుట్ సైడ్కే రానియాలి, ఇన్సైడ్లో రానియాలి. ఇగో ఎప్పుడు కూడా కత్తెర ఇట్లా చేయి పెట్టాలి. గార్మెంట్ మీద ఇట్లా చేయి పెట్టుకొని కత్తెర ఒకసారి ఎత్తినామంటే కటింగ్ మొత్తం అయ్యే వరకు కూడా తీయొద్దు. ఈ రకంగా చూసింటే ఎంత బాగా వచ్చిందో ఈ షేప్. కొంచెం నెక్ కూడా షేప్ రౌండ్గా చేసుకోవాలి ఈ రకంగా ఓకే. ఇది కొంచెం కర్వింగ్ కొంచెం మంచిగా రానియాలి బెటర్. తర్వాత ఇక్కడ ఒక ఖర్చు పెట్టుకోవాలి 1 ఇంచ్కి.